ప్రేమలు సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఫ్రెష్ ఫీలింగ్ రిఫ్రెషింగ్ సినిమా మనం చూడొచ్చా అనే క్వశ్చన్ మార్క్ మీకు ఉందా? ఈ జనరేషన్కి మళ్ళీ ఇంకొక 1.5 2 years గ్యాప్లో మళ్ళీ ఇంకో సినిమా వచ్చేసింది. ఆ సినిమా పేరు వచ్చేసి విత్ లవ్. ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే, సౌందర్య రజనీకాంత్ గారు ఇలాంటి సినిమా తీశారంటే అసలు ఏం ఆలోచించి తీసుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. సినిమా చూడక ముందు అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ప్రేమలు టెంప్లెట్లో ఉండబోతుందా, లేకపోతే డూడ్ టెంప్లెట్లో ఉండబోతుందా, లేదా లవ్ టుడే టెంప్లెట్లో ఉండబోతుందా అని. బట్ ఈ సినిమా విషయానికి వస్తే ద మెయిన్ అండ్ బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ దిస్ సినిమా ఈజ్ అనస్వర రాజన్. ఆ అమ్మాయి, ఆ హీరోయిన్, ఆ యాక్ట్రెస్ సినిమాలో లేకపోతే సినిమా నడిచేది కాదు. సినిమాకి ప్రాణం పోసిన ఏకైక ఆర్టిస్ట్ అనస్వర రాజన్ గారు. హ్యూజ్ కుడ్డోస్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్ ఆఫ్టర్ ఛాంపియన్లో ఒక విలేజ్ గర్ల్గా కనిపించి ఇందులో ఒక సిటీ అమ్మాయిగా అండ్ ఆథెంటిక్గా కనిపించిన మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ సినిమా విషయానికి వస్తే కంప్లీట్ ప్యూర్గా చాలా ఈజీ ఫ్లో, ఫ్రీ ఫ్లో, ఈజీ గోయింగ్గా ఉంటుంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ కంప్లీట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎక్కడ మీకు లేచి వెళ్ళిపోవాలి అనే పాయింట్ ఉండదు. అండ్ ఫిలిం మేకర్ అక్కడే సక్సెస్ఫుల్ అవుతాడు. 2.5 hours పక్కా అందరినీ కూర్చోబెట్టాడు విత్ సమ్ ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ విత్ సమ్ ఎమోషన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ మనకు చాలామంది క్రషెస్ ఉంటారు కదా చిన్నప్పుడు స్కూల్లో. సో వాళ్ళని మళ్ళీ మనం తిరిగి కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థ్యాంక్ యూ, ఒక నా ఆటోగ్రాఫ్, లేకపోతే ఒక డూడ్, లేకపోతే ఒక బ్రహ్మోత్సవం, ఈ సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేశారేమో అనిపించింది. ఇట్ వాస్ అ గుడ్ అటెంప్ట్ అండ్ దిస్ విల్ బీ అ ఫైనెస్ట్ సినిమా ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఫర్ టాలీవుడ్ ఆడియన్స్. అదైతే 100% చెప్తాను. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్. బాయ్.